ఐఐటీలో ఐఐటీలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. కన్నపేగు కదిలితే అమ్మ మనసు తల్లడిల్లిపోతుంది. బిడ్డ ఆకలికి తన ప్రాణం పోసి ఆపదలో అండగా నిలిచే దేవత తల్లి. కానీ అదే అమ్మ స్థానంలో ఉండి కసాయిగా మారిన ఒక తల్లి చేసిన పాపం ఇప్పుడు అందరినీ కన్నీళ్లు పెట్టిస్తుంది. అక్రమ సంబంధం అనే మోజులో పడి కడుపున పుట్టిన బిడ్డల ప్రాణాలను తీయడానికి ఏమాత్రం వెనకాడలేదామె. ఆప్యాయతను పంచవలసిన చేతులతోనే చిన్నారుల గొంతును నైలాన్ తాడుతో నలిపివేసింది. కన్నబిడ్డల ఉసురు తీసిన ఆ తల్లికిప్పుడు కోర్టు జీవిత ఖైదు విధించింది. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం కవంపల్లి గ్రామంలో జరిగిన ఈ ఘోర ఘటనను తలుచుకుంటేనే ప్రతి ఒక్కరి గుండె తరుక్కుపోతుంది. కవంపల్లికి చెందిన వేమారెడ్డి పవిత్ర దంపతులకు 6 ఏళ్ల 3 ఏళ్ల 2 కుమారులు ఉన్నారు. సంసారం సజావుగా సాగుతున్నటువంటి వేళ పవిత్ర జీవితంలోకి ఒక ట్రాక్టర్ డ్రైవర్ వేమన్న ప్రవేశించాడు. వారి మధ్య ఏర్పడిన అక్రమ సంబంధం రోజురోజుకు బలపడింది. ఒకానొక దశలో ఇద్దరు ఊరు విడిచి పారిపోయిన పెద్దలు సర్ది చెప్పి తిరిగి మళ్ళీ వెనక్కి పంపారు. అయినప్పటికీ వారిలో మార్పు రాలేదు. ఆ అక్రమ సంబంధానికి తమ 2 కుమారులు అడ్డుగా ఉన్నారని ఆ కసాయి తల్లి ఆమె ప్రియుడు భావించారు. చిన్నారులను అడ్డు తొలగించుకొని కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలని ఆ పాపిష్టి నిర్ణయం తీసుకున్నారు. పవిత్ర తన 2 కొడుకులను అంగన్వాడీ పాఠశాల నుంచి ఇంటికి తీసుకువచ్చి ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తనతో తెచ్చుకున్నటువంటి నైలాన్ తాడును తీసుకుంది. 6 ఏళ్ల పిల్లాడికి ఒకవైపు, 3 ఏళ్ల పిల్లాడికి మరొక వైపు ఆ తాడును బిగించి ఫ్యాన్ వేసింది. అమ్మ అని పిలిచి ఆ చిన్నారుల ఆర్తనాదాలను కూడా ఆమె వినిపించుకోలేదు. ఆ దారుణం తర్వాత మృతదేహాలను మంచం మీద పడుకోబెట్టి ఇంట్లో ఉన్న డబ్బును తీసుకొని ప్రియుడితో కలిసి అక్కడి నుంచి పారిపోయింది. సో పని ముగించుకొని ఇంటికి వచ్చినటువంటి భర్త తన 2 కొడుకుల ప్రాణాలతో లేని విషయాన్ని చూసి కన్నీరు మున్నీరయ్యాడు. పోలీసులకు వెంటనే ఫిర్యాదు చేయడంతో అప్పటికి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను అక్కడికి తరలించారు కూడా. అయితే హత్యకు ఉపయోగించినటువంటి తాడును సాక్ష్యంగా సేకరించారు. పవిత్రను పట్టుకొని కటకటాల్లోకి పంపారు. దాదాపు ఈ ఘటన జరిగి 9 ఏళ్ళు అవుతుంది. 9 ఏళ్ల తర్వాత సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత చిత్తూరు జిల్లా 9వ అదనపు జడ్జి నిందితురాలికి జీవిత ఖైదుతో పాటు 1000 రూపాయల జరిమానా విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చారు. కన్నతల్లి చేసిన ఈ దారుణం సమాజంలో ఉన్న ప్రతి తల్లి తలదించుకునేలా చేసింది. ఇప్పుడు కోర్టు ఇచ్చిన ఈ తీర్పు ద్వారా ఆ చిన్నారుల ఆత్మలకు శాంతి చేకూరుతుందని గ్రామస్తులు భావిస్తున్నారు.